పర్యావరణాన్ని పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత మనందరిది అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు పేర్కొన్నారు. గండిపేట్ లేక్ వద్ద క్లీన్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వందలాది మందికి పైగా సంస్థ సభ్యులు, చిన్నారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గండిపేట్ లేక్ ప్రాంతంలోని ప్లాస్టిక్, చెత్త పదార్థాలను తీసివేసి శుభ్రం చేశారు. దీనివల్ల అనేక వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకుంటామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. మెయిన్ ఉద్దేశం మేము ఇక్కడ గ్యాదర్ అయిన ఎందుకంటే గండిపేట్ చెరువులో ఉన్న చెత్తని క్లీన్ చేయడానికి మేము ఇక్కడ గ్యాదర్ అయ్యామండి. సో మా గురుగారు శ్రీ రవిశంకర్ గారు ఏం చెప్తారంటే ఈ వీఆర్ ఆల్ వన్ వరల్డ్ ఫ్యామిలీ, రైట్? వసుదైవ కుటుంబకం. మన ఎక్కడ ఏదున్నా కూడా మనమే యాక్ట్ అయ్యి మనమే దాని గురించి రక్షించుకోవడం కానీ ఏదో కూడా మనమే చేసుకోవాలి, రైట్? అందుకే యాజ్ అ బిగ్ ఫ్యామిలీ మేము ఈరోజు 100 మంది వరకు గ్యాదర్ అయ్యి ఇక్కడ లేక్ని క్లీన్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇంకా వేరే మెటీరియల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఏమవుతాయంటే అండి, ఇది వాటర్ ఇక్కడ నిండిపోవడం వల్ల అది భూమిలోకి వెళ్ళిపోయి అలానే ఉండిపోతుంది. చాలా ఇయర్స్ దానిపైన మట్టి లేయర్ మళ్ళీ ఫామ్ అయిపోయి అది ఎప్పటికీ ఇలానే ఉండిపోతుందండి. సో మెయిన్ థింగ్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మొన్న ఒక రాత్రి మేము ఇక్కడ నుండి వెళ్తుంటే కార్ ఆపుకొని ఇక్కడ దగ్గరున్న అపార్ట్మెంట్స్ వాళ్ళు, ఇక్కడ ఊర్లో వాళ్ళు చెత్త ఎక్కువ వేయడం కాదండి, ఇక్కడ దగ్గరున్న అపార్ట్మెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కార్ ఆపుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తని కానివ్వండి, ఏదైనా పూజ సామాగ్రి కానివ్వండి అదంతా తీసుకొని ఇక్కడ వచ్చి పడేస్తున్నారు. దానివల్ల అది తీసేవాళ్ళు లేక ఇక్కడ దాని మొత్తం మట్టి లోపలికి వెళ్ళిపోతుందండి. సో ఇఫ్ యూ సీ ఇక్కడ వాటర్ మేము 1 వీక్ ముందు వచ్చినప్పుడు అండి ఆ కట్ట వరకు నీళ్లు ఉన్నాయి, రైట్? ఇప్పుడు వర్షాకాలం వల్ల వర్షాలు రోజు పడడం వల్ల వాటర్ అక్కడ నుండి మొత్తం ఇక్కడ వరకు వచ్చాయండి, రైట్? సో ఇది ఇంకో 2 వీక్స్ మేము ఈ డ్రైవ్ చేస్తాము. సో ఎంతమంది అయితే వాళ్ళందరూ మనందరం కలిస్తే ఇది చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. When you realize, when you come here, when you feel when there's so much plastic, when there's so much litter around, it just shook something inside you, and I sort of have that moment today. So I would like to thank the Art of helping organize this. It brought a lot of people here together, like-minded people who came in, and everyone is looking at litter and collecting it, like a celebration. I mean, usually when we look at litter, we discard it, but here everyone is just picking it up. So there is that sense of celebration, that sense of purpose with which everyone has come here, and I think great credits to them for helping it organize in such a professional manner and guiding everyone through it. But I think it's an eye-opener for all of us, for all the citizens who live in this area, that it's our lake to protect, and if we don't protect it, no one else will. Thank you. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఇక్కడ ఎంత డర్టీగా ఉంది అసలు. ఈ గండిపేట్ సైడ్ అంతా మొత్తము మనం ఎంత లిటర్ చేస్తున్నామని చెప్పేసి. మనం ఇంటి నుంచి బయటికి స్టెప్ చేస్తే కానీ మనకు తెలీదు. వి నీడ్ అ చేంజ్. మనకు ఒక క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది ఒక ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నామంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఏదో మొత్తం గండిపేట్ లేక్ అంతా క్లీన్ చేసేస్తామని ఒక ఎంతూజాజంతో వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ క్లీనింగ్ అనమాట. సో చాలా మంది ఇవాళ సండే మార్నింగ్ చాలా మంది రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. బట్ ఇక్కడ కేవలం ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. మనం ఎంత డర్ట్ మొత్తం పడేస్తున్నాం అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఇది ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒకరు వచ్చి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇలా మన ఎన్వైరన్మెంట్ ఏమవుతుంది అని ఒక వరి ఉంటే తప్పకుండా మన ఇండియా విల్ బి అ వెరీ గుడ్ ప్లేస్. నమస్కారం, నా పేరు దేవానంద్. నేను ఇక్కడే ఎంజేఐటి కాలేజ్లో చదువుతున్నాను. ఎంజేడి కాలేజ్ పక్కనే ఉస్మాన్ సాగర్ లేక్ ఉంటుంది, గండిపేట్ చెరువు. సో ఏంటంటే చాలామంది ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, వచ్చి ప్లాస్టిక్ డిస్పోజల్స్ కానీ ప్రతిదీ కానీ ఈ చెరువు సరౌండింగ్స్లో వేయడం జరిగింది. అండ్ ఆల్సో చాలామంది పూజ సామాన్ కూడా ఇక్కడే వేస్తున్నారు. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ముందుకొచ్చి వాళ్ళు క్లీనింగ్కి ముందుకొచ్చి క్లీనింగ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఫ్రమ్ దిస్. సరిపోతుంది. మెయిన్ ఉద్దేశం మేము ఇక్కడ గ్యాదర్ అయిన ఎందుకంటే గండిపేట్ చెరువులో ఉన్న